హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఇంగ్లీష్లో నాకు కావాలి అని చెప్పడం తెలుసా? చాలామంది ఐ వాంట్ను సరైన సందర్భాల్లో ఉపయోగించలేరు. ఐ వాంట్ అంటే నాకు కావాలి లేదా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఐ వాంట్తో రోజు ఉపయోగించే సులభమైన ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తెలుగు అర్థాలతో నేర్చుకుందాం. నంబర్ 1, ఐ వాంట్ అ కప్ ఆఫ్ కాఫీ. ఇదే సెంటెన్స్ని తెలుగులో నాకు ఒక కప్పు కాఫీ కావాలి. ఇక్కడ నాకు అంటే ఐ, ఒక కప్పు అంటే అ కప్, కాఫీ కావాలి. ఇక్కడ కావాలి అంటే వాంట్. నాకు ఒక కప్పు కాఫీ కావాలి అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 2, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే నేర్చుకోవడం అంటే లెర్న్, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 3, ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నీకు అంటే యూ, సహాయం అంటే హెల్ప్, చెయ్యాలనుకుంటున్నాను అంటే వాంట్ టు. నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 4, ఐ వాంట్ టు బై అ న్యూ ఫోన్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను. ఇక్కడ కొనాలనుకుంటున్నాను అంటే వాంట్ టు బై, కొనడం అంటే బై, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 5, ఐ వాంట్ టు సేవ్ మోర్ టైమ్. ఐ వాంట్ టు సేవ్ మోర్ టైమ్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను ఎక్కువ సమయం ఆదా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆదా అంటే సేవ్, చెయ్యాలనుకుంటున్నాను అంటే వాంట్ టు. నేను అంటే ఐ, ఎక్కువ, ఎక్కువ అంటే మోర్, సమయం అంటే టైం. నేను ఎక్కువ సమయం ఆదా చెయ్యాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 6, ఐ వాంట్ టు బికమ్ మోర్ కాన్ఫిడెంట్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను మరింత ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, మరింత అంటే మోర్, ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెంట్, ఉండాలనుకుంటున్నాను అంటే వాంట్ టు బికమ్. నేను మరింత ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 7, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నా కుటుంబం అంటే మై ఫ్యామిలీ, సమయం అంటే టైం, గడపాలనుకుంటున్నాను అంటే వాంట్ టు స్పెండ్, గడపడం అంటే స్పెండ్, అనుకుంటున్నాను అంటే వాంట్ టు. నేను నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 8, ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ డెలీషియస్. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ డెలీషియస్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నాకు రుచికరమైనది ఏదైనా తినాలనిపిస్తుంది. ఇక్కడ నాకు అంటే ఐ, రుచికరమైనది అంటే డెలీషియస్, ఏదైనా అంటే సంథింగ్, తినాలనిపిస్తుంది, తినడం అంటే ఈట్, అనిపిస్తుంది అంటే వాంట్. నాకు రుచికరమైనది ఏదైనా తినాలనిపిస్తుంది అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 9, ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్. ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను ఈ పుస్తకం చదవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ఈ పుస్తకం అంటే దిస్ బుక్, చదవడం అంటే రీడ్, అనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను అంటే వాంట్ టు రీడ్. నేను ఈ పుస్తకం చదవాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 10, ఐ వాంట్ టు ఫినిష్ దిస్ వర్క్ క్విక్లీ. ఐ వాంట్ టు ఫినిష్ దిస్ వర్క్ క్విక్లీ. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను ఈ పనిని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ఈ పని అంటే దిస్ వర్క్, త్వరగా అంటే క్విక్లీ, పూర్తి చెయ్యాలనుకుంటున్నాను. ఇక్కడ పూర్తి అంటే ఫినిష్, చెయ్యాలనుకుంటున్నాను అంటే వాంట్ టు.
నేను ఈ పనిని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 11 ఐ వాంట్ టు వేకప్ ఎర్లీ ఎవ్రీ డే. ఐ వాంట్ టు వేకప్ ఎర్లీ ఎవ్రీ డే. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను ప్రతిరోజు త్వరగా లేవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ప్రతిరోజు అంటే ఎవ్రీ డే, త్వరగా అంటే ఎర్లీ, లేవాలనుకుంటున్నాను అంటే వాంట్ టు వేకప్. నేను ప్రతిరోజు త్వరగా లేవాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 12 ఐ వాంట్ టు అచీవ్ మై గోల్స్. ఐ వాంట్ టు అచీవ్ మై గోల్స్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను నా లక్ష్యాలను సాధించాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నా లక్ష్యాలు అంటే మై గోల్స్, సాధించడం అంటే అచీవ్, అనుకుంటున్నాను అంటే ఐ వాంట్. నేను నా లక్ష్యాలను సాధించాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 13 ఐ వాంట్ టు వాచ్ అ మూవీ. ఐ వాంట్ టు వాచ్ అ మూవీ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను ఒక సినిమా చూడాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ఒక సినిమా అంటే ఆ మూవీ, చూడాలనుకుంటున్నాను, చూడడం అంటే వాచ్, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను ఒక సినిమా చూడాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 14 ఐ వాంట్ సమ్ వాటర్. ఐ వాంట్ సమ్ వాటర్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నాకు కొంచెం నీరు కావాలి. ఇక్కడ నాకు అంటే ఐ, కొంచెం అంటే సమ్, నీరు అంటే వాటర్, కావాలి అంటే వాంట్. నాకు కొంచెం నీరు కావాలి అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 15 ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను నా స్నేహితులను కలవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నా స్నేహితులు అంటే మై ఫ్రెండ్స్, కలవడం అంటే మీట్, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను నా స్నేహితులను కలవాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 16 ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను ప్రతిరోజు కొత్తది ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ప్రతిరోజు అంటే ఎవ్రీ డే, కొత్తది అంటే న్యూ, ఏదైనా అంటే సంథింగ్, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేర్చుకోవడం అంటే లెర్న్, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను ప్రతిరోజు కొత్తది ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 17 ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నిన్ను అంటే యూ, ఒక విషయం అంటే వన్ థింగ్, అడగాలనుకుంటున్నాను, అడగడం అంటే ఆస్క్, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 18 ఐ వాంట్ టు క్లీన్ మై రూమ్. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను నా గదిని శుభ్రం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నా గది అంటే మై రూమ్, శుభ్రం అంటే క్లీన్, చెయ్యాలనుకుంటున్నాను అంటే వాంట్ టు. నేను నా గదిని శుభ్రం చేయాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 19 ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నీకు అంటే యూ, నిజం అంటే ట్రూత్, చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చెప్పడం అంటే టెల్, అనుకుంటున్నాను అంటే వాంట్. నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 20 ఐ వాంట్ టు మేక్ యూ హ్యాపీ. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ సంతోషం అంటే హ్యాపీ, నేను నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ వంతు ఐ వాంట్‌తో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్‌ను కామెంట్స్‌లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోల కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.